ఓకేనా? కాకపోతే ప్రభుత్వాన్ని ఎవరు దక్షతగా ముందుకు తీసుకెళ్లగలరు అనుకున్నప్పుడు నా మద్దతు మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి నా మద్దతు ప్రకటించాను. పోటీ చేయలేక అలాగే కొన్ని సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా తెలంగాణ వాదం వల్ల సీమాంధ్ర ప్రాంత ప్రజల్ని చంద్రశేఖరరావు గారు తిడుతున్నా కానీ నేను ఎందుకు భరించానంటే, ఒక మాట అంటే తిరిగి పాలకులు చేసిన తప్పులకి, రాజకీయ నాయకులు చేసిన తప్పులకి ప్రజలు, అది తెలంగాణ ప్రాంత ప్రజలు కానీ, ఇది సీమాంధ్ర ప్రాంత ప్రజలు కానీ ద్వేషం రాకూడదు అనే ఒకే ఒక కారణం. రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు కూడా నేను బయటికి రాలేదు. కాకపోతే ఎలాంటి పరిపాలన కావాలనుకున్నప్పుడు పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి నేను మద్దతు ప్రకటించాను. ఈ క్షణానికి కూడా, ఈ రోజుకి ఇప్పటికీ కూడా నాకు ఐడెంటిటీ కావాలి. రాజధాని ప్రకటించినప్పుడు మీరు చూసే ఉంటారు, ఒక్కసారి ప్రభుత్వం ఏర్పడ్డాక నేను ఎప్పుడు బయటికి రాలా, అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రభుత్వ కార్యకర్తలు ప్రజల సమస్యలను వాళ్ళు తీరుస్తారు. అలాగే రాజధాని కోసం స్వచ్ఛందంగా అన్ని గ్రామాల ప్రజలు వచ్చి ఇస్తున్నారు మాకు భూములు అనుకున్నప్పుడు నాకు కూడా ఆనందం కలిగించింది. ఎందుకంటే భూసేకరణ అనేది చాలా ఇబ్బంది. కొంతమంది ఇళ్లలోంచి నెట్టేసి మీరు మాకు భూములు కావాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. మన ఇళ్లలో నుంచి నేను నెట్టేసి నాకు ఇల్లు కావాలంటే నాకు ఎంత ఇబ్బంది ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఎంత ఇబ్బంది ఉంటుంది. కాకపోతే నా ఇల్లు తీసుకున్నప్పుడు ఆ మేలు సమాజానికి జరిగినప్పుడు నాకు ఆనందమే. అలా కాకుండా ఇంకొకలా జరిగితే కొంచెం ఇబ్బంది ఉంటుంది, కొంచెం బాధ ఉంటుంది అంతే. అలాగే కొన్ని గ్రామాల ప్రజలు, కాకపోతే అలాగే ఇష్టం లేని గ్రామాలని దయచేసి కలపండి, వాళ్ళని ఆనందపరచండి, వాళ్ళ ఆనందం కన్నీళ్ళు పెట్టకుండా చూడండి. అప్పుడు దాకా దయచేసి 90% ఇచ్చారు, 10% మాకుండా దాడి నిజమవుతుంది. భూ సమీకరణ ఇష్టపడి స్వచ్ఛందంగా ఇవ్వండి, సంతోషం. కానీ భూసేకరణ చట్టం అని చెప్పి చిన్న కమత రైతుల్ని, సెంటు భూమున్న రైతుల్ని, అరెకరం భూమున్న రైతుల్ని చేస్తే నాకు ఈ రోజున రాష్ట్రం ఎందుకు విడిపోయింది? నిజంగా తెలంగాణ ప్రాంతంలో ఎస్సీజెడ్ల పేరు మీద చాలా విచిత్రంగా ఒక అవినీతి జరిగింది. అక్కడ చాలా మంది కోపం ఉంది. అక్కడ అది రకరకాలుగా వెళ్ళి అది ఆఖరికి తెలంగాణ వాదం కింద అయిపోయింది. అది యాక్చువల్గా లోపల చూస్తే అన్యాయానికి, పొలిటికల్ కరప్షన్కి మీద ఉన్న కోపం అది తెలంగాణ రూపంలో వచ్చింది. మన రాష్ట్రం వస్తే మనకి బెటర్ ఉంటుంది, మన పాలకులు చేస్తారు. చూద్దాం చంద్రశేఖరరావు గారు ఏం చేస్తారో చూద్దాం. కాదు నేను అనేది చిన్న రైతులు లేను, కానీ నేను కలిసి వచ్చాను కాదు సార్. నేను సార్ అరసెంటు భూమి ఒక లోటు కూడా దయచేసి లేకపోతే స్వచ్ఛందంగా ఎందుకు వస్తాను? తెలంగాణ వచ్చింది. యాక్చువల్గా తెలంగాణ పోరాటం లోపలికి వెళ్ళి శోధిస్తే యాక్చువల్ అవినీతి మీద, పొలిటికల్ కరప్షన్ మీద జరిగిన పోరాటం. సో దాని పట్ల ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలి. లేకపోతే మళ్ళీ తెలంగాణ లాంటి పోరాటం అది ఇంకొక రకమైన పోరాటం అంటే దానికి అందరూ కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. పత్తిపాటి పుల్లారావు గారు కానీ, నారాయణ గారు కానీ, మిగతా తెలుగుదేశం ప్రభుత్వం కానీ, వీళ్ళందరూ. అలాగే నేను జనసేన పార్టీ తరఫున నేను కూడా నాకు కూడా బాధ్యత ఉంటుంది. నేను బాధ్యత నుంచి పారిపోయే వ్యక్తిని కాదు. సో నేను అనేది ఏంటంటే నాకు ఆనందమే. కాకపోతే ఏంటంటే ఒక 8-15 వేల ఎకరాలు కూడా చాలా గొప్ప రాజధాని. అంటే 50 చదరపు మైళ్ళు వెళ్తానే ఉంటుంది భూమి. అంత పెద్ద రాజధాని నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ప్రాక్టికల్గా అందరూ ఆలోచించండి. కొన్ని ఉండాలంటే చాలా పెట్టుబడులు. ఆ పెట్టుబడి ప్రస్తుతానికి విడిపోయినందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు. అది నేను ఎలా మాట్లాడాలి అని నేను కొన్ని రోజులు చెప్తాను. నేను ఢిల్లీ వెళ్ళి మాట్లాడతానా? నేను ఎలక్షన్స్ అయిపోయిన ఈ రోజు దాకా నేను పార్లమెంట్కి ఒకసారి వెళ్ళి మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక వెళ్ళాను, వచ్చేసాను తప్ప ఈ రోజు దాకా నేను వాళ్ళకి నాకు సంబంధాలు లేదు. ఎందుకంటే నా పని అయిపోయింది. ప్రజాప్రతినిధులు ఉన్నారు, వాళ్ళు చేయాల్సిన పనులు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ రాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల తాలూకు వైఫల్యం.
ప్రజాప్రతినిధుల తాలూకు వైఫల్యం.